ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. 0 ఓవర్లో చంద్రబాబుపై కుట్ర అంశాన్ని లేవనెత్తిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. విశ్రాంత అధికారి స్టేట్మెంట్ ఆధారంగా చర్య తీసుకోవాలని డిమాండ్. జాతీయ రహదారుల నిర్మాణాల పూర్తికి సహకరించాలని కోరిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. మరుగుదొడ్ల మరమ్మతులకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. ఏపీ 38వ తైక్వాండో సబ్ జూనియర్స్ U25 కేటగిరీలో బంగారు పతకాన్ని సాధించిన బాల అకాడమీ రవీంద్ర హైస్కూల్ పాఠశాల విద్యార్థి జీవన్ కృష్ణ. కార్తీక మాసం సందర్భంగా మహానంది క్షేత్రంలో రుద్రగుండంలో వైభవంగా జరిగిన జలహారతి. సంజీవనగర్ రామాలయంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ఘనంగా అన్నాభిషేకం. ముఖ్యమంత్రి చంద్రబాబు స్కిల్ కేసుపై విశ్రాంత అధికారి పివి రమేష్ చెప్పిన నిజాలను ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి 0 ఓవర్లో లేవనెత్తారు. 0 ఓవర్లో చంద్రబాబుపై కుట్ర అంశాన్ని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి లేవనెత్తారు. సీనియర్ విశ్రాంత అధికారి రమేష్ గత ప్రభుత్వంలో స్కిల్ కేసులో చంద్రబాబు ప్రమేయం లేదని చెప్పినా వినిపించుకోకుండా తన స్టేట్మెంట్ను వక్రీకరించినాడు. చంద్రబాబుపై కేసు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టారన్నారు. నేడు విశ్రాంత అధికారి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా ప్రస్తావించారని, దీనిపై 0 ఓవర్ రద్దు చేసి చర్చకు అవకాశం ఇవ్వాలని శ్రీధర్ రెడ్డి సభకు తెలిపారు. 0 ఓవర్ రద్దు చేయకుండా ప్రత్యేకంగా ఈ అంశంపై చర్చ పెడదామని సభాధ్యక్ష స్థానంలో ఉన్న రఘురామ సభ్యులకు తెలిపారు. గత రాత్రి ఏబిఎన్ బిగ్ టీవీ వచ్చే అంశాలని ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా వచ్చే అధ్యక్ష. దీంట్లో పివి రమేష్ గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను ఏనాడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో పొరపాటు జరిగింది అని చెప్పలేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేదానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫైళ్లు మాయం చేశారు. ఎందుకంటే ఏకకాలంలో 3 దగ్గరలో స్కిల్ డెవలప్మెంట్ లో, సిఐడిలో, సీఎంఓలో అంతా కూడా ఫైళ్లు మాయమని, ఈ మాయం కావాలంటే సీఎం ఆఫీస్ లో ఉండే పెద్దల జోక్యం ఉంటేనే సాధ్యం అవుతుందని చెప్పని వారు స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి కుట్ర ఒక వ్యక్తి మీద జరిగిన కుట్ర కాదు అధ్యక్ష. ఒక హై ప్రొఫైల్ వ్యక్తి మీద ఇంత పెద్ద కుట్ర జరిగితే ఇక ప్రజల మీద ఇలాంటి కుట్రలు ప్రభుత్వ ప్రోద్బలంతో జరుగుతాయి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రభుత్వాలు మళ్లీ భవిష్యత్తులో అవకాశం వస్తే ఇలాంటి కుట్రలు జరుగుతాయి. చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. చాలా స్పష్టంగా పివి రమేష్ గారు కొత్తగా ఈ రోజు చెప్తున్నారు అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పివి రమేష్ గారు, అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పివి రమేష్ గారి వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబు గారి మీద కేసు రిజిస్టర్ చేశామని చెప్తున్నారు. ఇది అవాస్తవం. స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి పొరపాట్లు జరగలేదు. కొన్ని లక్షల మందికి మేళ్లు జరిగాయి. నా యొక్క స్టేట్మెంట్ ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారని అదే మాట రాత్రి కూడా చెప్పారు అధ్యక్ష. ఒక సీనియర్ విశ్రాంత అధికారి కేసుని, వాంగ్మూలాన్ని ఫ్యాబ్రికేట్ చేశారంటే, తప్పుదారి పట్టించారంటే ఇది ఒక మహా కుట్ర అధ్యక్ష. దీని మీద ప్రభుత్వం స్పందించాలా మిమ్మల్ని కూడా అడుగుతున్నాను అధ్యక్ష నేను. ఎందుకంటే సభానాయకుడు ముఖ్యమంత్రి గారి మీద గౌరవ మర్యాదలకు సంబంధించి 53 రోజులు జైల్లో దుర్మార్గంగా పెట్టిన కుట్రకు సంబంధించి స్వయంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి డీజీపీ గారికి లేఖ రాశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి దీని మీద విచారణ చేయమని డీజీపీ గారికి లేఖ రాస్తే ఆ లేఖ మీద డీజీపీ గారు స్పందించారా లేదా, స్పందించకుంటే ఎందుకు స్పందించలేదు, స్పందించి ఉంటే ఏం జరిగింది, దీని మీద తేల్చాలా. దయచేసి మిమ్మల్ని కోరేది, ఈ రోజు 0 ఓవర్ ని రద్దు చేయండి. 0 ఓవర్ ని రద్దు చేసి సభలో ఉన్నటువంటి సభ్యుల అందరి అభిప్రాయాలు తెలుసుకోండి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఒక విశ్రాంత ఐఏఎస్
అధికారి స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్తున్న మాట వారు కొత్తగా ఇప్పుడు చెప్పే మాటలు కాదు, ఆనాడే చెప్పి ఉన్నారు. అధ్యక్ష దీన్ని సీరియస్ గా తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నారు. 0 అవర్ కంటిన్యూ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి దాన్ని సెపరేట్ గా డీల్ చేద్దాం. దానికి 0 అవర్ ని క్యాన్సిల్ చేసేసి చేయవలసిన అవసరం. ఇక్కడ సమాధానాలు ఉండవండి. 0 అవర్ లో సమాధానాలు ఉండవు. దయచేసి సీనియర్ శాసనసభ్యులు జాతీయ రహదారుల నిర్మాణాల పూర్తికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి కోరారు. మంగళవారం పాములపాడు మండలంలోని 340 జాతీయ రహదారి కర్నూలు నుండి దోర్నాల నిర్మాణ పనులను జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ జాతీయ రహదారుల అధికారుల బృందంతో కలిసి కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ 340 4 లైన్ల జాతీయ రహదారి నిర్మాణాలకు సంబంధించి రహదారుల విస్తరణలో భాగంగా కొన్ని ప్రదేశాల్లో జాతీయ నాయకుల విగ్రహాలు, ప్రార్థనాలయాలు, గృహాలు, స్ట్రక్చర్లు తదితర నిర్మాణాలకు సంబంధించిన టైమ్స్ను కూడా భూమి రాశి పోర్టల్లో అప్లోడ్ చేశామని, వారం రోజుల్లో సంబంధిత నిర్మాణదారులకు నష్టపరిహారం చెల్లించిన వెంటనే సంబంధిత భూములను స్వాధీనం చేసుకుని ఎన్హెచ్ అధికారులకు అప్పగించి రహదారి నిర్మాణ పనులు వేగవంతం చేస్తామన్నారు. జాతీయ రహదారుల నిర్మాణాల పూర్తికి క్లైమ్స్ దారులతో పాటు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. జాతీయ రహదారుల నిర్మాణాల పూర్తికి 2025 అక్టోబర్ మాసం వరకు సమయం ఉందని, అయినప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్లు 2025 మార్చి నాటికి పూర్తి చేసి ఇచ్చేందుకు అంగీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ జాతీయ రహదారి పనులు పూర్తి అయితే కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాలకు మంచి రవాణా సౌకర్యం ఏర్పడుతుందన్నారు. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతి వెళ్లేందుకు కూడా ఈ రోడ్డు ప్రయాణికులకు సౌకర్యంగా ఉండటంతో పాటు తక్కువ సమయంలో సుదూరు ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. నందికొట్కూరు, జూపాడు, బంగ్లా, పాములపాడు, ఆత్మకూరు మండలాల్లో స్ట్రక్చర్లు కోల్పోయిన వారందరికీ చట్ట ప్రకారం నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని కలెక్టర్ వెల్లడించారు. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ అధికారి నాగజ్యోతి సంబంధిత మండల తహసీల్దార్లు కలెక్టర్ వెంట ఉన్నారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని క్షేత్రస్థాయిలో ఉన్న మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా చేపట్టడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల భవనాల్లో ఉన్న మరుగుదొడ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరమ్మతులు చేయించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణలో భాగంగా మరుగుదొడ్ల నిర్వహణపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా చేపట్టడంతో పాటు పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లలో ఉన్న టాయిలెట్లపై శ్రద్ధ పెట్టి మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. వ్యక్తిగత, కమ్యూనిటీ మరుగుదొడ్లు నిర్వహణను సక్రమంగా చేపట్టి పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేయాలన్నారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలలో 3 ఉత్తమ మరుగుదొడ్లను ఎంపిక చేసి ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి అవార్డులు బహుకరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. తన ఆకస్మిక పర్యటనల్లో మరుగుదొడ్ల నిర్వహణను పర్యవేక్షిస్తానని, ఇందుకు సంబంధించి నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావివ్వకుండా మరుగుదొడ్ల మరమ్మతులను, నిర్వహణను పక్కాగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్ మరుగుదొడ్ల మరమ్మతుల కార్యాచరణ ప్రణాళికలో చేపట్టాల్సిన అంశాలపై వివరించారు. ఏపీ 38వ తైక్వాండో సబ్ జూనియర్స్ U25 కేటగిరీలో బాల అకాడమీ రవీంద్ర హైస్కూల్ పాఠశాల విద్యార్థి జీవన్ కృష్ణ బంగారు పతకాన్ని సాధించారు. ఈ సందర్భంగా బాల అకాడమీ పాఠశాల కరస్పాండెంట్ ఎంజీవి రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ శ్రీమతి మాధవీలత మాట్లాడుతూ నంద్యాలకు చెందిన సూర్యప్రకాష్, సంధ్యారాణి దంపతుల కుమారుడు కె జీవన్ కృష్ణ ఏపీ 38వ తైక్వాండో సబ్ జూనియర్స్ U25 కేటగిరీలో బంగారు పతకాన్ని సాధించడం హర్షణీయమన్నారు. బాల అకాడమీ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న జీవన్ కృష్ణ బంగారు పతకాన్ని మరియు మెరిట్ సర్టిఫికేట్ను ఎల్డి చంద్రమౌళి, జనరల్ సెక్రటరీ, ఏపీ తైక్వాండో అసోసియేషన్
సి హర్షవర్ధన్ ప్రసాద్, ఏపీ టీఏటీఎఫ్ఐ ఉన్నం వీరస్వామి, టీఏపీడీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్కే అబ్దుల్ సలాం, ఏపీటీఏ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ టీఏపీడీ చేతుల మీదుగా అందుకున్నాడన్నారు. అదేవిధంగా ఈ నెల 29న హర్యానా రాష్ట్రంలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం పొందాడని, జాతీయ స్థాయి పోటీలో పాల్గొని ఇందులోనూ విజయంను సాధించి నంద్యాల జిల్లాకి మంచి పేరును తీసుకురావాలని వారు ఈ సందర్భంగా కోరారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా కుల మతాలకు అతీతంగా నాణ్యమైన విద్యను అందించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ నేటి తరానికి విద్యతో పాటు క్రీడలు కూడా ఎంత అవసరమని గ్రహించి పాఠశాలలో కొంత సమయం క్రీడలకు కేటాయించడం జరిగిందని, విద్యార్థులకు ఏ క్రీడలో ఆసక్తి ఉందో తెలుసుకుని వారు ఆ క్రీడలో రాణించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందుకు మాకు అన్ని విధాలుగా సహకరించిన తల్లిదండ్రులకు మా ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నామని బాల అకాడమీ యాజమాన్యం పేర్కొంది. ఏపీ 38 టైకాండో సబ్ జూనియర్స్ U25 కేటగిరీలో మా బాల అకాడమీ రవీంద్ర స్కూల్ 3వ తరగతి చదువుతున్న జీవన్ కృష్ణ నంద్యాలకు చెందిన సూర్యప్రకాష్ మరియు సంధ్యారాణి దంపతుల కుమారుడు. ఇతను మా పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. తను చంద్రమౌళి గారు జనరల్ సెక్రటరీ ఆఫ్ టైకాండో అసోసియేషన్, హరిప్రసాద్ గారు APTATFI వీరస్వామి గారి ఆధ్వర్యంలో ఈయన గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసే క్వాలిఫై అయ్యాడు. అందుకు గాను హర్యానాలో పార్టిసిపేట్ చేస్తాడు. సో హర్యానాలో నేషనల్ లెవెల్లో కూడా బంగారు పథకం తెచ్చి నంద్యాలకి మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాము. ఇందుకు గాను చాలా కృషి చేసిన వారి తల్లిదండ్రులకు పాఠశాల తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కంగ్రాచులేషన్స్ జీవన్, ఇంకా నేషనల్ అవార్డ్స్ ఇట్లాగే తెచ్చుకోవాలి. కార్తీక మాసం పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన మహానంది క్షేత్రంలోని రుద్రగుండంలో జలహారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. పరమ పవిత్రమైన కార్తీక సోమవారం సందర్భంగా సాయంత్రం 6:30 మహానంది క్షేత్రంలోని నంది తీర్థంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జలహారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. ముందుగా వేద పండితులు రవిశంకర్ అవధాని అర్చకులు గంగాదేవికి షోడశోపచార పూజ చేసి గంగా అమ్మవారికి సారె సమర్పించి అనంతరం భక్తి శ్రద్ధలతో గంగమ్మకు హారతినిచ్చారు. ఈ అపురూప ఆధ్యాత్మిక దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హారతి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వామికి ప్రీతిగా చిన్నారులు చేసిన భరతనాట్యం ఆకట్టుకుంది. పళ్ళెలు తీసుకోండి బాబు, వెనకాల జనార్దన్ గారు పళ్ళెలు తీసుకోండి.
अर्घ्यं समर्पयामि स्नानं समर्पयामि वस्त्रं समर्पयामि यज्ञोपवीतं समर्पयामि गन्धं समर्पयामि अक्षतान् समर्पयामि पुष्पैः पूजयामि ओम हरवल्लभाय नमः ओम हिमालयनाथाय नमः ओम गिरिमण्डलनामिन्ये नमः ओम कारकाराजनमन्ये नमः ओम सकलात्मया कारकाय नमः ओम सरस्वतीमायुक्ताय नमः ओम सुखोदाय नमः ओम सिंहगामिन्ये नमः ओम भागीरथी नमः ओम भाग्यवती नमः అందులో ముందు వారం అంటే సోమవారం అంటే ఈశ్వరుడికి ప్రీతి. ఎందుకంటే ఈశ్వరుణ్ణి చంద్రశేఖరుడు అంటారు. అంటే తన యొక్క శిఖలో చంద్రుడిని దాల్చి ఉంటాడు కాబట్టి ఆ జ్ఞానభయం ఈశ్వరుడికి వచ్చింది. కాబట్టి అటువంటి చంద్రుడి యొక్క గుణం ఏమిటి అంటే జలగుణం కలిగినటువంటి వాడు చంద్రుడు. కాబట్టి సోమవారానికి అధిపతిగా చంద్రుడు ఉంటాడు. సోమవారానికి ఇష్టదైవంగా ఈశ్వరుడు ఉంటాడు. కాబట్టి ఆ ఈశ్వరుడు కొలువైనటువంటి ఒక పవిత్రమైనటువంటి గొప్ప క్షేత్రంగా ఉన్నటువంటి మహానంది క్షేత్రం. అందులో ప్రత్యక్షంగా ప్రవహించేటువంటి గంగా समर्पयामि प्रदक्षिणपूर्वक नमस्कारान् समर्पयामि छत्रसावराज समस्तोपचार पूजान् समर्पयामि शुभाभ्यां मुहूर्ते श्री महाविष्णुराज्ञे प्रस्तमानस्य भरतखण्डे कृष्णाकाव्ये महानंदीश्वर क्षेत्रे महानंदीश्वर स्वामी दिव्य धर्म सन्निधौ अस्ति वर्तमान गुहारिकतान्द्रमाणेन प्रथमादि षष्टि संवत्सराणां मध्ये स्वस्ति श्री क्रोधिनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तीकमासे कृष्णपक्षे तृतीयायां वासरः वासस्तु शुभवासरः. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో కార్తీక మాసం సందర్భంగా భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అన్నాభిషేకం ఘనంగా నిర్వహించారు. నంద్యాల శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ప్రాంగణంలో వెలసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి కార్తీక మాసం సందర్భంగా స్మార్త పండిట్ శ్రీ యాదవల్లి కార్తికేయ శర్మ అర్చకత్వంలో అశేష భక్తజన సమూహంలో భక్తి శ్రద్ధలతో లోక కళ్యాణం కోసం అన్నాభిషేకం కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. అనంతరం విశేష అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శన అనుగ్రహం గావించారు. అనంతరం పాలకవర్గం వారు అందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. अभिमस्राशुभसमाप्तिर्णाभिषेको सुगतापूजवाः अभिचन्द्रावर्तवेनो हिरण्याप्यस्वान्दतिनो देवसोरा वस्त्रार्थमक्षतान् समर्पयामि. ओम यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्सहजं पुरस्ताद् आयुष्यप्रियपदमञ्जुयज्ञोपवीतं परमस्तु देवः यज्ञोपवीतार्थे अक्षता. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 0 అవర్లో చంద్రబాబుపై కుట్ర అంశాన్ని లేవనెత్తిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి విశ్రాంత అధికారి స్టేట్మెంట్ ఆధారంగా చర్య తీసుకోవాలని డిమాండ్. జాతీయ రహదారుల నిర్మాణాల పూర్తికి సహకరించాలని కోరిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. మరుగుదొడ్ల మరమ్మతులకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. ఏపీ 38వ తైక్వాండో సబ్ జూనియర్స్ U25 కేటగిరీలో బంగారు పతకాన్ని సాధించిన బాల అకాడమీ రవీంద్ర హైస్కూల్ పాఠశాల విద్యార్థి జీవన్ కృష్ణ.
కార్తీక మాసం సందర్భంగా మహానంది క్షేత్రంలో రుద్రగుండంలో వైభవంగా జరిగిన జలహారతి. సంజీవనగర్ రామాలయంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ఘనంగా అన్నాభిషేకం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.